హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ చింతపండు వేయకుండా టమాటా రసం ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు టమాటా, ఎండుమిర్చి, కరివేపాకు. దీనిలోకి నేను మిరియాల రసం పొడి తీసుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను. మిరియాల రసం పౌడర్కి కందిపప్పు కొంచెం, ధనియాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మిరియాలు, వెల్లుల్లిపాయి. మేమైతే రసం చేసుకుంటే కన్ఫామ్గా రసం పౌడర్ వేయకుండా అయితే రసం చేసుకోమండి. కొన్ని ఏరియాలలో రసం అంటే డైరెక్ట్ ఓన్లీ అవే వేసేసి బాయిల్ చేసేసి ఆఫ్ చేసేస్తారు. నేను చూస్తున్నాను మా ఫ్రెండ్స్ దగ్గర. కానీ ఇలా రసం పౌడర్ వేసుకొని చేసుకున్న రసం చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకి డైజెషన్ కూడా బాగుంటుంది. మనం జీరా అన్నీ వాడతాం, కందిపప్పు కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి దబర పెట్టుకుందాం. టమాటా రసం కోసం ముందుగా రసం పొడి చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని మనం చూపించుకున్న అన్నీ దీంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి, కొంచెం హీట్ ఎక్కేంత వరకు. తర్వాత మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాం. చూడండి, బాగా లైట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనము ఇందాక తీసుకున్నాం కదండి, ఈ వెల్లుల్లిపాయలువి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఒక బాక్స్లోకి తీసుకొని మీరు 2-3 టైమ్స్కి యూస్ చేయొచ్చు. నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకుంటాను. ఒక్కోసారి 2-3 టైమ్స్కి చేసి పెట్టేసుకుంటాను. ఇవాళకి సరిపోయేంతే యూస్ చేస్తున్నాను. ఇదే మిక్సీ జార్లో మనం ఇప్పుడు టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం. తీసుకున్న టమాటాలన్నిటిని ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దబర పెట్టుకొని ఆయిల్ వేస్తాను. స్టవ్ ఆన్ చేసి దబర పెట్టానండి, కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు వేసాను. ఇలా పోపు చీటపట్లాడిన వెమ్మటే మనము ఎండుమిర్చి, కరివేపాకు కూడా దీంట్లో వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకుందాం. మనం మీద పడకుండా ఉంటుందండి, మంచిగా వేగిపోద్ది. లేదంటే మన మీద అంతా పడి చుక్కలుగా మచ్చలు పడిపోతాయి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు మనము టమాటా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం. చూడండి, దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మనం కల్లుప్పు వేసుకుందాం. దీంట్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న రసం పౌడర్ వేసుకుందాము. ఇలా రసం పౌడర్ వేసేసానండి. చూడండి, ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కాసేపు తెరలనిద్దాము సిమ్లో పెట్టుకొని. అందరూ చింతపండు వేయకుండా టమాటా రసం కావాలంటారు. కొంచెము ఒక చింతగింజ అంత కొంచెం చింతపండు వేసుకొని చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. హెల్త్ ఇష్యూస్ వల్ల చింతపండు లేకుండా అడుగుతుంటారు, కానీ టమాటా రసం అని చింతపండు వేసుకొని టమాటాలు ఎక్కువ తీసుకొని మీరు టమాటా రసం చేయండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసాను. ఇలా సిమ్లో పెట్టుకొని కాసేపు తెరలనిద్దాం. బాగా తెరలేదాకా ఉంచాలండి. ఇప్పుడే తెరలడం స్టార్ట్ అయింది. ఒక 3-4 మినిట్స్ బాగా తెరలనిచ్చి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే అందరూ టమాటా ఉడకబెట్టి చేస్తారు, నేను డైరెక్ట్ చేస్తాను. ఈజీ ప్రాసెస్ ఇది. వేడి టమాటా రసం రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని మనము రైస్లో రసం వేసుకొని చికెన్ ఫ్రై కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా అయినా రసము విత్ ఎనీ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ బెండి ఫ్రై చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, అందరికీ రీచ్ వెళ్ళద్ది. కామెంట్ చేయండి. బాయ్.